అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం దేవుడు విడిపించాడని, దేవుడు మనకి గొప్ప మేలును అనుగ్రహించాడని, మనం కలిగి ఉన్న పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడని మనకు వాక్యానుసారంగా మనం తెలుసుకున్నాం. అయితే వాక్యానుసారంగా తెలుసుకోవడమే కాకుండా అనుభవపూర్వకంగా కూడాను మనము తెలుసుకున్న బద్ధులమై ఉన్నాము. ఇంకా ఆ అనుభవాలను మనము క్రీస్తునందు క్రమక్రమముగా లోతుగా తెలుసుకొని దేవునిలో స్థిరముగా ఉండాల్సిన వారమై ఉన్నాం. అయితే దేవునిలో మనము స్థిరముగా ఉండే విషయములో ఆది నుంచి, అంటే అపోస్తలుల కాలం నుండి, ఆదిమ సంఘము నుండి ఇప్పటి వరకు దేవుణ్ణి చూసిన వారు కూడాను తొట్టిల్లుతూ ఉన్నారు. దేవుణ్ణి చూసిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి తాకి ఆయనతో పాటు ఉన్నవారు కూడా తొట్టిల్లి ఉన్నారు. అప్పుడు చూస్తే పేతురు కావచ్చు, అలాగే ఇస్కరియోతు యోధా కావచ్చు, ఇలా. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడకుండానే ఆయన మీద ద్వేషం పెంచుకొని తర్వాత ఆయనే దర్శించిన తర్వాత ఆయన కోసం నిలబడి ప్రాణాలు కూడా ఇచ్చినటువంటి పౌలు గారిని చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియులారా, దేవుని కొరకు నిలబడ్డము, దేవుని కొరకు పడడం అంటే దేవుని విషయంలో పడిపోవడము, దేవుని విషయంలో నిలబడము అనేవి మనకి అనుదినము ఎదురయ్యే సవాళ్ళు. ఈ సవాళ్ళ విషయంలో దేవుడే నిర్ణయించుకుంటాడు. ఎవరు నిలబడతారా అని ఎదురు చూస్తాడు, ఎవరు పడిపోతున్నారా అనేది కూడా ఆయనే చూస్తాడు. ఇంకో చోట ఏమనంటుంది అంటే, ఒకడు పడుట లేచుట అది నా వశములో ఉన్నది అని ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎప్పుడు నాకు గుర్తొచ్చినా సరే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ప్రభువా, పడిపోవుట నిలుచుట అనేది నీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని నిలబెట్టవచ్చు కదా ప్రభువా అని నేను పదే చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు నిలబెట్టలేక కాదు, గమనించాలి. దేవుడు మనకి నిలబడటం నేర్పిస్తున్నాడు. దేవుడు నిలబెట్టలేక కాదు, దేవుడు మనల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనము నిలుచోడానికి మనమే శక్తిని పొందుకునే వారిగా, మనమే దేవుని యొక్క స్వభావము గల స్వయం ప్రతిపత్తి కలిగిన వారిగా. అంటే చంద్రుడు తీసుకుంటే వెలుగిస్తాడు కదా, కానీ అది నక్షత్రం కాదు, ఒక గ్రహం. అంటే సూర్యుడి యొక్క కాంతి దాని మీద పడితే అది మనకి ఆ రిఫ్లెక్షన్ మనకి తెల్లగా ఒక లైట్లా మనకు కనిపిస్తుంది, కానీ అదొక గ్రహం మాత్రమే. మరి నక్షత్రము తన స్వయం ప్రతిపత్తిగా తనకు తాను మండుతూ వెలుగుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మండుతూ వెలిగేవారు, మనము గ్రహాల వంటి వారం. అయితే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ప్రణాళిక మన పైన ఉన్నప్పుడు మన పైన అది ప్రభావం చూపిస్తున్నప్పుడు మనము వెలుగుతూ ఉంటాం. అయితే దేవుడు ఏమనుకుంటున్నా తెలుసా, ఆ వెలుగు నేను ఎప్పుడు ఇస్తాను, ఆ వెలుగు ఎప్పుడు ఇస్తున్నప్పుడు వెలుగుతూనే మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మరి ఆ ప్రభావం మన నుంచి పోనప్పటికీ, దేవుడు విడవనప్పటికీ, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ ఎందుకు వెలగలేకపోతున్నాం అనేదే దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు. మనము నిత్యము ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనలో రాగద్వేషాలకు అతీతంగా మనం పనిచేయాలి. అంటే ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా కాకుండా, ఉన్నా లేకున్నా ఒకేలా ప్రవర్తించే బద్ధులమై ఉన్నాం. సంతోషంలో ఒకలా, దుఃఖంలో ఒకలా కాకుండా రెండిట్లో కూడాను ఒకేలా క్రీస్తుతో ఉండేవారిగా ఉండబద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా
మన వాళ్ళకు ఒకలా పరాయి వాళ్ళకు ఒకలా కాకుండా మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒకేలా క్రీస్తుల సహోదరులు అని చూడగలిగే ఉన్నత స్థాయికి ఎదగాల్సిన వారమై ఉన్నాం. కానీ ప్రియులరా, మనము అలా చూడడానికి ప్రయత్నం చేసినా తర్వాత ఏదో ఒకటి వెనక్కి లాగుతా, ఏదో ఒకటి అయ్యో అనిపిస్తా, ఇంకా ఏదో ఉంది, దేవుడే కదా సహాయం చేయాలి అనుకుంటా ఇంకా మనము నీరసించి నిరాశలో, నిస్పృహలో, పశ్చాత్తాపముతో, ఒక బాధపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుంది చెప్పండి? ఎంతవరకు ఇది ఆనందాన్ని ఇవ్వగలదు చెప్పండి? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దుఃఖము ద్వారా మనము ఇంకాస్త నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడూ కూడాను దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు మాత్రమే మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. దేవుడు మనల్ని భక్తిపరులుగాను, శక్తి కలిగిన వారుగాను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము భక్తి కలిగిన వారిగా ఉంటూ ఆ భక్తిని ఆశ్రయించలేని శక్తిహీనులుగా తయారవుతూ ఉన్నాం. అయితే నిజమైన భక్తి ఇతరులను ప్రేమించడం మాత్రమే కాదు, తనను తాను ప్రేమించుకునేవాడిగా కూడా ఉంటుంది. తనను తాను ప్రేమించుకోవడము అనేసి అంటే మళ్ళీ లోభత్వంతోనూ, దురాశతోనూ, ఇంకాస్త స్వార్థముతోనూ ఉండిపోకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ, నీ వల్ల అయినంత వరకు మేలు చేస్తూ, నీకు అవ్వని వాటిని దేవునికి అప్పచెప్తూ, దేవుని యొక్క సమాధానం కోసము ఎదురు చూస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. నిరీక్షణ అనేది 4 అక్షరాలే, కానీ ఆ అనుభవంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నిరీక్షణ అనేది చాలా విలువైనది. ఆ నిరీక్షణ యొక్క ఫలము ఎప్పుడు పొందుకుంటామో ఆ ఆనందాన్ని మనము లెక్కించలేము. అంతలా మనము ఆ నిరీక్షణ ఫలంలో సంతోషించగలం. కానీ ఆ నిరీక్షించలేకపోతున్నామే, ఆ నిరీక్షణకు ఎదురు చూడలేకపోతున్నామే. నిరీక్షించి ఎదురు చూస్తూ దేవుని యొక్క హృదయాన్ని తట్టి పొందుకోలేకపోతున్నామే. ఆ విషయంలో మనము ఎంతో ఆలోచించాలి. ఎంతో దుఃఖకరం అటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎట్టి పరిస్థితిలో కూడాను మనము వెనకడుగు వేయకుండా ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకు దావీదు కీర్తన అనుకుంటా ఒక్కసారి చూద్దాం. 34వ దావీదు కీర్తనలో 17 నుంచి 20 వచనాలు, 17 నుంచి 20 వరకు 4 వచనాలు. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మనం అనుకుంటాం కదా, నేను మేలు చేసి నష్టపోయాను, నేను కీడి చేసున్నా సంతోషించేవాడిని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మేలు చేసి నష్టపోయినందుకు సంతోషించు. మనం అందుకు పిలువబడ్డాం. వాక్యం చెప్తా ఉందన్నమాట, మనం అందుకే పిలువబడ్డాం. కానీ కీడు చేసిన తర్వాత నువ్వు ఎలా సంతోషించగలవు? నీలో ఉన్న క్రీస్తు స్వభావము, నీలో ఉన్న క్రీస్తు లక్షణము నిన్ను ఎంత ప్రశ్నిస్తుంది, ఎంతగా నిన్ను పశ్చాత్తాపడిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మన స్వభావానికి విరుద్ధంగా మనం చేయలేం. ఎందుకు? దేవుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. కాబట్టి మనము ఆయన బిడ్డలుగా మన స్వభావానికి విరుద్ధంగా ఏదియో చేయలేం. కాబట్టి మేలు చేసేవారిగా ఉందాం, మేలును పంచేవారిగా ఉందాం. అయితే జ్ఞానాత్మ వివేచన కలిగి ఎంతవరకు అన్న ఆలోచన నీలో వచ్చినప్పుడు, అటువంటి వివేచన నీలో వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు. అందుకనే యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగంలో కావచ్చు, తన బోధనల్లో నువ్వు ఇవ్వు తిరిగి ఆశించుకో అంటున్నాడు. అంతేకాకుండా నువ్వు ఎదురు చూడు గొప్ప కార్యం చూస్తావు అని చెప్తున్నాడు. నువ్వు నీతిమంతుడిగా ఉండు, శ్రమలు వస్తే దాన్ని తట్టుకో. ఎందుకంటే ఒకరోజు శ్రమ నుంచి నువ్వు విడిపిస్తే రెండో రోజు శ్రమకి నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు తట్టుకోగలగాలంటే నువ్వు మొదటి శ్రమ నుంచే నువ్వు దాన్ని తట్టుకొని దాన్ని నిలబడి దాని యందు నువ్వు
శక్తిని పొందుకునేవాడిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే కాకపోతే మళ్ళీ దేవుడు విడిచిపెట్టడు. చూడండి ఆ కింద వచ్చిన చూడండి 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించును. కరెక్టే, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి యెహోవా విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటేను విరిగిపోదు. వాని ఎముకలను అన్నిటినీ కాపాడును అంటే మనకి కలిగి ఉన్న వాటిని వేటిని కూడాను దేవుడు దూరం చేయడు, దూరమైన మరలా కాపాడతాడు. ఎముక విరిగిన ఆ నొప్పి ఏదైతే ఉంటుందో ఆ బాధ గుండా వెళ్తామో, అయితే వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఒకటే, ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆయన స్థిరంగా ఉంటూ నిరీక్షణ కలిగించే ఆ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఆ నిరీక్షణకి వచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూచేవారిగా ఉండాలి. దీనికోసము మనము విశ్వాసములో స్థిరముగా ఉండాలి. ఆయన కృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. ఈ విషయంలో ప్రయత్నం చేయడం అంత సులభం కాదు, అయితే ప్రయత్నిస్తే అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే అలా ప్రయత్నించిన అపొస్తలులు ఉన్నారు, అలా ప్రయత్నించిన సేవకులు ఉన్నారు, అలా ప్రయత్నిస్తూ క్రీస్తులో స్థిరంగా ఉంటూ గొప్ప పరిచర్య చేసే ఎంతోమంది దీనులు ప్రభు యొక్క దాసులు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుదాం, క్రీస్తు కృప పాత్రలుగా ఎంచబడదాం. మహాపరిశుద్ధుల ప్రేమికులను తండ్రి ఘనుడ గొప్పవాడ స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభు మీ యొక్క బిడ్డలతో నాయన ఉజ్జీవకరమైన ప్రోత్సాహకరమైన మాటలు, మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క వాగ్దానములు ఇచ్చి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రములు. ఆత్మీయంగా మేము స్థిరంగా ఉంటూ మీరు కలిగించబోయే నిరీక్షణ యొక్క ఫలాన్ని పొందుకొని ప్రభు మీ యందు ఆనందించే ఆ కృప భాగ్యం మాకు అనుగ్రహించమని, మేము అందుకే పిలువబడ్డామనే విషయాన్ని పదే పదే మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామం పేరట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.